పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఉండి రోడ్లో ఉన్నటువంటి రాజ్ డెంటల్ హాస్పిటల్లో ఇంప్లాంట్ సెంటర్ వారి ఆధ్వర్యంలో భీమవరం చింతలపాటి బాపిరాజు హై స్కూల్ నందు ఆదివారం ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపు ప్రారంభించినటువంటి రిటైర్డ్ స్కూల్ హెచ్ఎం ఎస్ మునిరత్నం మాట్లాడుతూ మన అవయవాల్లో దంతాలు కూడా ప్రత్యేకంగా కలిగి ఉన్నాయని, వాటిపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని, వాటిని నిర్లక్ష్యం చేయడం ద్వారా ఆహార సమస్య ఏర్పడి దీర్ఘకాలిక వ్యాధులు సంభవిస్తాయని, ఇటువంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. రాజ్ డెంటల్ హాస్పిటల్ వైద్యులు బి రాజశేఖర్ మాట్లాడుతూ ఈ రోజు ఈ శిబిరంలో 100 మందికి వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భార్గవి, డాక్టర్ వకూల్, డాక్టర్ దుర్గా, పితాని గోపాలకృష్ణ, అల్లు శ్రీనివాస్, మనోజ్, సురేష్, విజయ్లు తదితరులు పాల్గొన్నారు. అవయవాల్లో దంతాలు అనేవి చాలా ప్రాధాన్యత కలిగి ఉంటాయి. ముఖ్యంగా మనం బలంగా ఉండాలంటే ఆహారం తీసుకోవాలి. మరి ఆహార వ్యవస్థలో మరి దంతాలకి వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల వాళ్ళు సరైన ఆహారం తీసుకునే అవకాశం లేకపోవడం వల్ల మరి ఆరోగ్యం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. ముఖ్యంగా ఈ దంతాల విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. మరి ఈరోజు భీమవరం పట్టణానికి చెందినటువంటి మరి మునిరత్నం గారు, రిటైర్డ్ హెచ్ఎం గారు, మరి వారి కోఆపరేషన్తో ఈరోజు ఎస్హెచ్ బీఆర్ఎం హై స్కూల్ ప్రాంగణంలో భీమవరపట్నంలోని ఉండి రోడ్లో ఉన్నటువంటి రాజ్ డెంటల్ హాస్పిటల్ ఇంప్లాంట్మెంట్ సెంటర్ మరి వైద్యులు మరి భార్గవి గారు, అలాగే డాక్టర్ భార్గవి గారు, శేఖర్ గారు, మరి వాళ్ళ పర్యవేక్షణలో దుర్గ గారు, ఇంకా డాక్టర్ వికిల్ గారు, వీళ్ళ పర్యవేక్షణలో ఇక్కడ మరి ఉచిత డెంటల్ వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ఉచితంగా ఈ దంతాలన్నీ కూడా చెక్ చేసి వాళ్ళకి అవసరమైనటువంటి మెడిసిన్స్ కూడా ఇచ్చి దాని మీద అవగాహన కలిగించేటువంటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి ముఖ్యంగా ఎస్హెచ్ బీఆర్ఎం హై స్కూల్ మరి యాజమాన్యం, కరస్పాండెంట్ గారికి, ముఖ్యంగా ఆ స్కూల్ స్టాఫ్కి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి మరి కోఆపరేట్ చేసినటువంటి మునిరత్నం గారికి, పీతాని గోపాలకృష్ణ గారికి, ఇంకా అధ్యాపకులు వీళ్ళంతా కూడా, రాజు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మన ఎస్హెచ్ బీఆర్ఎంలోని రాజ్ డెంటల్ హాస్పిటల్ వారు, మా హాస్పిటల్ అందరూ డాక్టర్స్ అందరం కూడా ఇక్కడ ఉచిత క్యాంప్ నిర్వహించడం జరిగిందండి. ఈ క్యాంప్కి అవకాశం ఇచ్చిన ముందు మన మునిరత్నం గారు, హెచ్ఎం గారు, అలా కరస్పాండెంట్ గారు, తర్వాత అల్లుని ఏంటంటేనండి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఉచిత ఈహెచ్ఎస్ కార్డు ద్వారా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి, మళ్ళీ పెన్షనర్స్కి, రిటైర్డ్ పోలీస్ ఆఫీసులకి, మున్సిపల్ ఎంప్లాయీస్కి, సచివాలయం ఎంప్లాయీస్కి అందరికీ కూడా ఉచితంగా ఈహెచ్ఎస్ కార్డు ద్వారా ఫెసిలిటీస్ సౌకర్యం ఫ్రీగా జరుగుతుందండి. సో ఈ ఫెసిలిటీస్ని అందరూ కూడా ఉపయోగించుకోవాల్సింది కోరుచున్నాం. అలాగే రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్, డెంటల్ ఇంప్లాంట్స్, నెక్స్ట్ ఎత్తుబళ్ళకి సరి చేయడం, టిప్స్ ద్వారా ట్రీట్మెంట్ చేయడం, ఇవన్నీ ఫెసిలిటీస్ అన్నీ కూడా మా హాస్పిటల్లో జరుగుతున్నాయండి. సో ఈ ఉచిత క్యాంప్ ద్వారా వచ్చిన వాళ్ళందరికీ కూడా కన్సల్టేషన్ ఇచ్చి చేయడం జరుగుతుందండి. సో ఈ యొక్క అవకాశం ఉపయోగించుకున్నందుకు మా ఒక హాస్పిటల్ తరఫు నుంచి అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం అండి. పళ్ళు అనేది చాలా అవసరం అండి, తినడానికైనా దేనికైనా సరే కంపల్సరీ వాటిని జాగ్రత్త తీసుకోవాలండి. ఎప్పుడైనా సరే పళ్ళే కదా అనే అశ్రద్ధ చేస్తే ఇబ్బంది పడేది కూడా అలాగే పెరుగుతుందండి. ఖచ్చితంగా వాటికి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, ఏం తిన్నా పుక్లించి వేయటం కానీ, ఒక పన్ను పోగానే మనం వచ్చి రిపేర్ చేయించుకోవాలి, దీన్ని జాగ్రత్త చేసుకోవాలి అనే అవగాహన జనాల్లో ఉండాలండి. ఈ పన్నే కదా మందులు వేసుకొని సరిపెట్టుకొని చేసుకోవద్దండి. ప్రతిదీ జాగ్రత్త తీసుకోవాలి, వచ్చి చూయించుకొని చేయించుకోండి. అదే మన భీమవరం పట్టణంలో